2025 ఇండియా. ఒక రాజకీయ నాయకుడు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్వామీజీ, ఫైనల్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఈ నలుగురు విఐపీలు ప్రజలు ట్రావెల్ చేసే లగ్జరీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇలా ఆ ఫ్లైట్ ఒక సముద్రం పైన వెళ్తూ ఉండగా సడన్గా ఆ ఫ్లైట్ యొక్క ఇంజన్ ఫెయిల్ అయింది. ఫ్లైట్ లోపల ఉండే వాళ్ళంతా ఇక మనం చనిపోతాం అనే భయంతో ఉంటారు. అప్పుడే ఆ ఫ్లైట్ లోపల నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఏంటంటే, ఈ ఫ్లైట్లో ఉండే కొంతమంది చాలామంది ప్రజలు చావడానికి కారణమయ్యారు, కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేశారు అని ఒప్పుకుంటే మీరంతా ప్రాణాలతో బతుకుతారు, అలా లేదంటే అందరూ చనిపోతారు అని చెప్పి ఆ సౌండ్ ఆఫ్ అయింది. ఇది విన్నాక ఆ ఫ్లైట్లో ఉండే ప్రజలంతా మన ఫ్లైట్లో ఉండే ఈ విఐపీలే కారణమని వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. ఇలా కొంతసేపు తర్వాత ఆ ఫ్లైట్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్ తను చేసిన తప్పుని ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఎస్, నేనే తప్పు చేశాను. ప్రజలు మరియు జంతువులు జీవించే ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఈ స్వామీజీ యొక్క ఆశ్రమం కోసం నేనే చట్ట విరోధంగా ఇచ్చాను, కానీ దానికి నేను మాత్రమే కారణం కాదు, ఈ స్వామీజీ చెప్పిన మూఢనమ్మకే అని చెప్తాడు. ఇది విన్నాక స్వామీజీ, అవును నేనే ఆ ల్యాండ్ని ఆక్రమించాను, కానీ నేను మాత్రమే దానికి కారణం కాదు, ఈ బిజినెస్ మ్యానే కారణం. వాడి బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి నాతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేయించి వాడు బ్లాక్ మనీని వైట్గా మార్చుకున్నాడు. దీనన్నిటికి కారణం ఈ బిజినెస్ మ్యానే అని చెప్తాడు. ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్, అవును నేనే ఈ స్వామీజీతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను, నా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఆశ్రమాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను, కానీ దానికి నేను కారణం కాదు, ఈ రాజకీయ నాయకుడే కారణం. వాడు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం కోసం, ఓటుకి డబ్బు కోసం నన్ను చాలా కోట్లు అడిగాడు, అందుకోసమే నా బ్లాక్ మనీని వైట్గా మార్చడానికే ఈ స్వామీజీతో ఆశ్రమాన్ని స్టార్ట్ చేశాను. అలా చూస్తే దీనికి కారణం ఈ రాజకీయ నాయకుడే అని చెప్తాడు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు, వీళ్ళని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, వీళ్ళ వల్ల అయితే వీళ్ళు చెప్పింది నిజమని నిరూపించమనండి, అప్పటిదాకా నేను ఇదంతా ఒప్పుకోను అని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫైట్ లోపల నుండి మరో సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ని విన్న అందరికీ పెద్ద షాక్. నేను చెప్పిన ఒక్క విషయాన్ని కూడా మీ వల్ల సరిగ్గా చేయడం కుదరలేదు. ఆ రాజకీయ నాయకుడు తను చేసిన తప్పుని ఒప్పుకోలేదు, తనకి కొంచెం కూడా పాప అనిపించలేదు, కాబట్టి ఇప్పుడు ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వబోతుంది అని ఆ సౌండ్ కట్ అవుతుంది. నెక్స్ట్ సెకండే ఆ ఫ్లైట్ ఆ సముద్రంలోనే క్రాష్ అవుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఫ్లైట్లో ఉండే ఆ 4 విఐపీలు తప్ప మిగతా అందరూ ప్రాణాలతో బయటపడతారు. ఈఆర్టీ మెంబర్స్ వాళ్ళందరినీ సేఫ్గా ఒట్టుకి తీసుకొచ్చేస్తారు. ఇదే విధంగానే మనం చిన్న తప్పే కదా అని ఏం ఆలోచించకుండా ఒక పని చేస్తే దానివల్ల చాలామంది సఫర్ అవుతారు. అది ఫ్యూచర్లో మనకి కూడా ప్రాబ్లంగా మారవచ్చు.